మీరెందుకు వియత్నాం, జార్జియా, కిర్గిస్తాన్ ప్రమోట్ చేస్తున్నారు? సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇవన్నీ విషయాలను పరిగణిస్తే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ జార్జియాని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ అండి. డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. ఒక జార్జియాలో చేయాలనుకుంటే ఎంబీబీఎస్ ఇక్కడ వాళ్ళకి పర్సెంటేజ్ ఎంతో వచ్చి ఉండాలి అని ఏమైనా ఉందా? జార్జియానే కాదు, ఎంబీబీఎస్ విషయంలో ఇండియాలో అయినా బయట అయినా ఒకే ఒక రూలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 50% వచ్చి ఉండాలి, ప్లస్ నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి ఖచ్చితంగా. ఇంకా వచ్చాక పీజీకి కూడా మళ్ళీ ఇంకా వేరే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. అందరు కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. ఇండియన్ ఎడ్యుకేషన్ ని మిస్ అవుతున్నామన్న కోరిక ఉంటుంది కదా, వాళ్ళకి వియత్నాం ఇస్ ద ఓన్లీ డెస్టినేషన్. సో ఆ యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, ప్రూవెన్ డెస్టినేషన్ కావాలంటే జార్జియా ఇస్ ద డెస్టినేషన్. అంటే అతి దగ్గరలో ఉండాలి, అతి తక్కువలో ఉండాలి. మెడికల్ ఎడ్యుకేషన్ కావాలి అంటే మనం కిర్గిస్తాన్ చూస్ చేసుకున్నాం. 1,35,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకొని భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా స్టూడెంట్ ని అదర్ స్టేట్ కి పంపించారు. సో మీరు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటారు ఆ స్టూడెంట్ పట్ల? స్టూడెంట్ ఇక్కడ ఎన్రోల్ అయిన కాన్ నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మా టీం వర్కౌట్ చేస్తుంది. అమ్మాయిలకు లేడీ కేర్ టేకర్, అబ్బాయిలకు జెంట్స్ కేర్ టేకర్ ఉండి కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతుంది. స్టూడెంట్స్ కు అలా అయిపోయేంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మన దేశంలో ఎంబీబీఎస్ చదవాలన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది, కానీ ఇండియాలో సీట్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. మరి ఫ్రీ సీట్ రాని వారి పరిస్థితి ఏంటి? మేమున్నామంటుంది భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా ఇప్పటి వరకు 5,000 మందికి పైగా సర్వీసెస్ తీసుకున్నారు. మరి ప్రెసెంట్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అందిస్తున్న సర్వీసెస్ ఏంటి, ఏ కంట్రీస్కి పంపిస్తోంది తెలుసుకుందాం. మనతో ఉన్నారు భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు చాలా మంది స్టూడెంట్స్ మీ దగ్గర సర్వీసెస్ తీసుకున్నారు. ప్రెసెంట్ ఈ ఎంబీబీఎస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లాంటివి చాలా ఉన్నాయి కదా, మీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎలా నడుస్తోంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోర్స్ అయినా ఇక్కడ అవైలబుల్ దొరుకుతుందండి. మామూలుగా ఇది ఎంపీసీ తీసుకున్న వాళ్ళకు ఇంజనీరింగ్ కోర్స్ అవైలబుల్గా దొరుకుతుంది. సో బైపీసీ తీసుకున్న వాళ్ళ ప్రైమరీ గోల్ వచ్చేసి ఎంబీబీఎస్ మాత్రమే. సో ఈ ఎంబీబీఎస్ విషయంలో 23 lakhs అటెండ్ చేయడం ఈ ఇయర్, అందులో 1,18,148 సీట్స్ ఉండడము, అందులో 60,000 మాత్రమే ఫ్రీ సీట్స్ ఉండడము. ఈ 60,000 ఫ్రీ సీట్స్ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా తీసుకుందాం అనుకున్నా అని 1 కోటి నుంచి 1 కోటిన్నర డిపెండ్ అపాన్ కాలేజ్ ఉంది. సో అందరి దగ్గర ఒక మధ్యతరగతి కుటుంబంలో ఇంత ఫీజు పే చేసే అవకాశం ఎట్టి పరిస్థితులు ఉండదు. సో అందుకని ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఇప్పుడు కొత్త డెస్టినేషన్ కాదండి. చాలా సంవత్సరాల నుంచి ఎంబీబీఎస్ అబ్రాడ్ మన స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో విషయంలో చూడాలంటే పర్టికులర్ సెగ్మెంట్లో ఫ్రీ సీట్స్ 60,000 ఫ్రీ సీట్స్ ఉన్నాయి కదా, అందులో 50% ఆఫ్ ది సీట్స్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చాలా ఎవ్రీ ఇయర్ వెళ్తున్నారు. అంటే దాదాపు 35,000 స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్తున్నారు, సక్సెస్ఫుల్గా రాణించగలుగుతున్నారు. ఒకవేళ ఓవరాల్ సీట్స్ 1,18,000 తోటి కంపేర్ చేసుకున్నా కానీ 25% ఆఫ్ ది కోటా ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో కవర్ అవుతున్నది. సో అంటే ఇన్ ద సెన్స్ ఒక 25,000 నుంచి 35,000 మంది ఎవ్రీ ఇయర్ ఎంబీబీఎస్ చేయడానికి అబ్రాడ్ డెస్టినేషన్గా చూస్ చేసుకుంటున్నారు. సో బెస్ట్ డెస్టినేషనే. కాకపోతే ఇది ఏ కంట్రీకి వెళ్ళాలి, ఏ కంట్రీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నది, సేఫ్టీ, సెక్యూరిటీ ఎలా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న నామ్స్ ఏ కంట్రీకి సూటబుల్ అవుతాయి, అందులో ఏ యూనివర్సిటీకి సూటబుల్ అవుతాయి అని చూస్ చేసుకుంటే మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది బెస్ట్ డెస్టినేషన్. అందులో చూసుకుంటే మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్లో అతి తక్కువలో 15 లక్షల టోటల్ ప్యాకేజ్ నుంచి 25 లక్షల టోటల్ ప్యాకేజ్లో మీకు మంచి మంచి కంట్రీస్, మంచి మంచి యూనివర్సిటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా సెమిస్టర్కు 1.5 lakh పర్ సెమిస్టర్ నుంచి 2.5 lakhs పర్ సెమిస్టర్ లాగా ఈజీ ఇన్స్టాల్మెంట్ లాగా పే చేసుకునే అవకాశం మంచి కంట్రీస్లో ఉన్నది. సో ఇప్పుడున్న పరిస్థితిలో స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ తెలివిగా నిర్ణయం తీసుకొని ఒక కంట్రీని, ఒక యూనివర్సిటీని, ఆ కంట్రీని ఫర్ ద పాస్ట్ సో మెనీ ఇయర్స్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారో ఆ రిప్రజెంటేటివ్ని కలిసి కావాల్సిన సమాచారాన్ని వెరిఫై చేసుకొని చూస్ చేసుకొని ఎన్రోల్ చేసుకోవడం అనేది బెస్ట్ చాయిస్గా నేను చెప్పగలనండి. మీరెందుకు వియత్నాం, జార్జియా, కిర్గిస్తాన్ ప్రమోట్ చేస్తున్నారు? అక్కడ యూనివర్సిటీస్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మెయిన్గా మీరు ఈ 3 కంట్రీస్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇంతకుముందు చెప్పిన విధంగా సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఇవన్నీ విషయాలను పరిగణిస్తే మేము అసలు ఈవెన్ జార్జియా వచ్చేసి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ జార్జియా అని మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని ఇప్పటివరకు జార్జియాకు పంపించడం కావచ్చు,
హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జార్జియా నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ జార్జియా నుంచి పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు. ఇక్కడ ఏదైతే మన ఎగ్జామ్ ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఉంటుందో ఉమ్, అది పాస్ అయిన స్టూడెంట్స్ ఓన్లీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ జార్జియా నుంచి ఉన్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఉమ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి కంట్రీకి ఇప్పుడు ఓవరాల్ వరల్డ్ లోపల ఎన్నో కంట్రీస్ ఉన్నాయి. మోర్ దెన్ 200 కంట్రీస్ ఉన్నాయి. ఇన్ జనరల్గా చెప్తున్నాను, ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో చెప్పట్లేదు. 200+ కంట్రీస్ ఉన్నాయి. ఈ 200+ కంట్రీస్లో 14 to 16 కంట్రీస్కి మాత్రమే ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి చదవడానికి మన ఇండియన్ స్టూడెంట్స్కి అవకాశం ఉండే. ఉమ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉన్న రోజుల్లో 2019 కన్నా ముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండే. దాని తర్వాత దాని ప్లేస్లో నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చింది. నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చిన తర్వాత 2021 నవంబర్ 18 నాడు ఒక అఫీషియల్ గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో 4A 1 2 3 4 4B అనే ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం జరిగింది. అంటే 4A1 అంటే 54 months కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి, 4A2 అంటే 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉండాలి, 4A3 అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి, 4A4 అంటే షెడ్యూల్ 1లో మనం ఇండియాలో చదివే సబ్జెక్ట్స్ చదవాలి, 4B అంటే రిజిస్టర్డ్ విత్ ద ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఆర్ అదర్వైజ్ కాంపిటెంట్ టు గ్రాండ్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎట్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఇస్ అబ్రాడ్. ఇన్ ద సెన్స్ ఈ 4A 1 2 3 4 4B ఏం చెప్తున్నదంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ మీరు ఏ కంట్రీకైనా వెళ్ళి చదవండి, కానీ ఆ కంట్రీలో మేము చెప్పిన విధంగా డ్యూరేషను, ఇంటర్న్షిప్, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షను, సబ్జెక్ట్స్, అక్కడ లైసెన్స్ ఇవన్నీ మేము చెప్పిన విధంగా ఉంటే మీకు ఆ డిగ్రీ ఇండియాకి వచ్చిన తర్వాత వ్యాలిడ్ అవుతుంది. ఇప్పుడున్న ఎఫ్ఎంజీ కానీ రాబోయే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ కానీ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రాక్టీస్ ఇండియా యాజ్ వెల్ as టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా ఫర్ బోత్ ద స్టూడెంట్స్, ఇండియన్ స్టూడెంట్స్, అబ్రాడ్ స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పేరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు ఇండియా అబ్రాడ్ డిఫరెన్స్ ఉండే, ఇప్పుడు లేదు. ఒకప్పుడు అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ పీజీ చేయాలంటే ఎగ్జామ్ రాయాల్సి ఉండే ఎఫ్ఎంజీ. అవును. ఇప్పుడు అందరు కూడా ఒకటే, సమానమే. ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చిన, ఇండియాలో పెయిడ్ సీట్ కోటిన్నర పెట్టి చదివిన, ఎంబీబీఎస్ అబ్రాడ్లో 4A 4B ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ గెజెట్ రిలీజ్ చేశారో ఆ విధంగా క్వాలిఫైడ్ కంట్రీలో క్వాలిఫైడ్ యూనివర్సిటీలో చదివినా కానీ అందరు కూడా ఎండ్ ఆఫ్ ద డే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాల్సిందే కంపల్సరీ. ఎవరైనా రాయాల్సిందే, గ్లోబలైజ్డ్ అయిపోయింది. అది రాసి పాస్ అయితే ఇండియాలో పీజీ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి గ్లోబలైజ్డ్ అయిపోయింది కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది బెస్ట్ డెస్టినేషన్. అంటే ఇంతకన్నా ముందు కంటే ఇప్పుడు ఇంకా బెస్ట్ డెస్టినేషన్. సో ఆ విధంగా మేము జార్జియాని ఇంట్రడ్యూస్ చేయడము. సో ప్రతి కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఎవరో ఒకరు ఇంట్రడ్యూస్ చేస్తే కానీ ఇక్కడ మన స్టూడెంట్స్కు ఇక్కడ ఈ కంట్రీ ఉన్నది, ఇక్కడ ఈ యూనివర్సిటీ ఉన్నది, ఇక్కడ ఈ విధంగా ఉన్నదని వాళ్ళకి తెలియదు. సో రష్యాకు ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, కజకిస్తాన్కు ఒక రిప్రజెంటేటివ్ ఉంటారు, అలానే డిఫరెంట్ కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ ఏ విధంగా అయితే ఉంటారో ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తారో ఆ విధంగా జార్జియాని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడము. సక్సెస్ఫుల్గా మనం జార్జియా నుంచి స్టూడెంట్స్ పంపించడము, అక్కడ నుంచి పాస్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ కానీ పీజీ కానీ ఇండియాలో చేయడము, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్లో పీజీ చేసిన స్టూడెంట్స్ మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సొంతం. సో దాని తర్వాత మాకు వేరే కంట్రీ చూస్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఈ ఎప్పుడైతే గెజెట్ వచ్చిందో దాని తర్వాత చాలా కంట్రీస్ అంటే డ్యూరేషన్ వైస్ మ్యాచ్ కాకపోవడం వల్ల, ఇంటర్న్షిప్ మ్యాచ్ కాకపోవడం వల్ల, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మ్యాచ్ కాకపోవడం వల్ల చాలా కంట్రీస్ డిస్క్వాలిఫై అయిపోయినాయి. దాని తర్వాత కొన్ని యాడ్ అయిన కంట్రీస్లో మనకు జార్జియా టాప్ డెస్టినేషన్లో ఉంది. యాడ్ కాకన్నా ముందు టాప్ డెస్టినేషన్, అయిన తర్వాత ఇంకా టాప్ డెస్టినేషన్లో ఉంది. తర్వాత వియత్నాం మోస్ట్ సూటబుల్గా ఉంది ఈ నామ్స్ ప్రకారం. అందుకని వియత్నాం ఇంట్రడ్యూస్ చేసినాం. సో వియత్నాంని కూడా ఇంట్రడ్యూస్ చేయడం, అక్కడ ఉన్న 2 యూనివర్సిటీస్ని ఆల్ ఇండియా లెవెల్లో ఎక్స్క్లూజివ్గా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడము, మన స్టూడెంట్స్ని అక్కడ పంపించడము, వాళ్ళు కూడా అక్కడ సాటిస్ఫై, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్లైమేట్ అన్నీ కూడా సూపర్ ఉన్నది. అక్కడ నుంచి మనకు పాజిటివ్ రిపోర్ట్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జార్జియాని ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు, అండ్ ఇంగ్లీష్ ఇస్ వైడ్లీ స్పోకెన్ అండ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. మోర్ ఓవర్ అది 3rd సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, 3rd, 4th, 5th. సో ఈ విధంగా సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అండ్ మన ఇండియన్ స్టూడెంట్స్కు ఏదైతే ఎంబీబీఎస్ కరికులం కావచ్చు, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు, అన్ని విధాలుగా మ్యాచ్ అవుతున్న కంట్రీ. మేము ప్రమోట్ చేస్తున్న 3 కంట్రీలో వన్ ఆఫ్ ది కంట్రీ జార్జియా. సో ఆ విధంగా మనం జార్జియాకు స్టూడెంట్స్ని కంటిన్యూగా పంపిస్తున్నాం. అది ఎప్పటి నుంచో జరుగుతున్న విషయం. ఇది కొత్తగా ఈ రోజు ఇంట్రడ్యూస్ చేసే విషయం కాదు. గత చాలా సంవత్సరాలుగా మనం జార్జియాకు more than 10 years మనం జార్జియాకు పంపిస్తున్నాం స్టూడెంట్స్ని. ఒక జార్జియాలో చేయాలనుకుంటే ఎంబీబీఎస్ ఇక్కడ వాళ్ళకి పర్సెంటేజ్ ఎంతో వచ్చి ఉండాలి అని ఏమైనా ఉందా? సో ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే జార్జియానే కాదు, ఎంబీబీఎస్ విషయంలో ఇండియాలో అయినా బయట అయినా ఒకే ఒక రూలు, పీసీబీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 50% వచ్చి ఉండాలి, ప్లస్ నీట్ క్వాలిఫై అయ్యి ఉండాలి ఖచ్చితంగా. వస్తే అప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ రాయడానికి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇండియా అయినా అబ్రాడ్ అయినా సేమ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు స్టూడెంట్ జార్జియా వెళ్ళాలని అనుకున్నాడు,
ఎంబీబీఎస్ ఫీ మీరు 15 lakhs అంటున్నారు. ఎట్ ఏ టైం పే చేయాలా ఇవి? లేదండి. సో 15 లాక్స్ ఫీజ్ అనేది కిర్గిస్తాన్‌కి సంబంధించిన విషయం. మేము జార్జియాలో చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ చాలా యూనివర్సిటీస్‌ని ఇంట్రొడ్యూస్ చేసాం. అందులో హ్మ్. షార్ట్ లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ వచ్చేసి 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. హ్మ్. అందులో స్టార్టింగ్ ఫ్రమ్ 20 లాక్స్ టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజ్ నుంచి ఓకే. 30 లాక్స్ టోటల్ ప్యాకేజ్ ఓకే. ఫీజ్ లాగా ఉంది. ఓకే. సో ఆ విధంగా చూసుకుంటే మీకు 20 లాక్స్ అంటే డివైడెడ్ ఇంటూ ఇన్‌స్టాల్‌మెంట్స్ 1,30,000 సమ్‌వేర్ అరౌండ్ అవుతది. 1,50,000 నుంచి 2,50,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకునే అవకాశం విధంగా హ్మ్. ఇప్పుడు 20 లాక్స్‌లో ఈస్ట్ వెస్ట్ యూనివర్సిటీ మనకు టోటల్ ప్యాకేజ్ 20 లాక్స్‌లో వస్తది. అది టిబిలిసి క్యాపిటల్ సిటీలో ఉంది. హ్మ్. దాని తర్వాత 24 లాక్స్‌లో మనకు బీఏయూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉంది. హ్మ్. సో అది $4,800 పర్ ఇయర్. $2,400 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అంటే దాదాపుగా 2 లాక్స్ పర్ సెమిస్టర్ లాగా పే చేసుకునే అవకాశము బీఏయూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ బాతుమి సిటీలో ఉంది. సో హ్మ్. దాని ఎఫ్ఎంజీ పాస్ పర్సెంటేజ్ కూడా హైయెస్ట్‌లో ఉంది. హ్మ్. దాని తర్వాత మనము ఏది యూనివర్సిటీ జియోమెడి మనము ప్రమోట్ చేస్తున్నాము. అది వచ్చేసి 28 లాక్స్ టోటల్ ప్యాకేజ్ ఉంది. హ్మ్. అండ్ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీని మనం ఆల్ ఇండియా లెవెల్‌లో మేము ఇంట్రొడ్యూస్ చేయడము, అక్కడ నుంచి స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అవ్వడము, దీనికి వచ్చేసి 30 లాక్స్ టోటల్ ప్యాకేజ్ ఉంది. హ్మ్. అవిసెన్నా బాతుమి మెడికల్ యూనివర్సిటీ ఉంది. దానిలో హ్మ్. వచ్చేసి మనకు అరౌండ్ 24, 25 లాక్స్‌లో టోటల్ ప్యాకేజ్‌లో అవుతాయి. అంటే హ్మ్. జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్‌లో అతి తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీ మాకు అగ్రీమెంట్ ఉంది. హ్మ్. తర్వాత ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని విషయాల్లో ఉన్నది ఈ 20 లాక్స్ నుంచి 28, 30 లాక్స్ మధ్యలో టోటల్ ప్యాకేజ్ హ్మ్. జార్జియాలో చేయడం వల్ల అయ్యింది. ఓకే. అడిషనల్‌గా ఫుడ్ అండ్ అకామిడేషన్ సెపరేట్. ఓకే. మీరు ఈ యూనివర్సిటీస్‌ని ఎట్లా చూస్ చేసుకున్నారు? ఏది బెస్ట్ అనిపించింది మీకు యూనివర్సిటీస్‌లో? సో, ఈ మిగిలిన జార్జియాలో ఉన్న అన్ని యూనివర్సిటీస్‌లో షార్ట్ లిస్ట్ చేసింది మేము 5. హ్మ్. అదర్‌వైజ్ ఏ యూనివర్సిటీ కావాలన్నా మేము రిక్రూట్ చేయడము, వీసా ప్రాసెసింగ్ చేయడము, సర్వీస్ చేయడము అన్ని యూనివర్సిటీస్‌కి ఉంటది. హ్మ్. కానీ మేము షార్ట్ లిస్ట్ చేసి, మేము రికగ్నైజ్ చేసి, మేము ఐడెంటిఫై చేసిన యూనివర్సిటీస్‌లో 5 యూనివర్సిటీస్ ఉన్నాయి. హ్మ్. బేస్డ్ ఆన్ ఫీజ్ వచ్చేసి అతి తక్కువ ఫీజులో జార్జియాలో కావాలని ఒక జార్జియాలో మాత్రమే కావాలి, అతి తక్కువలో కావాలి. అంటే హ్మ్. ఈస్ట్ వెస్ట్ యూనివర్సిటీ. హుహుహు. $3,900 పర్ ఇయర్. హ్మ్. అంతకన్నా తక్కువ జార్జియాలో లేదు. హ్మ్. సో సెకండ్ వచ్చేసి మనకు టిబిలిసి క్యాపిటల్ సిటీలో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ జియోమెడి ప్రమోట్ చేస్తున్నాం. హ్మ్. దీని ప్రత్యేకత ఏంటంటే టోటల్ ప్యాకేజ్ 28 లాక్స్. హ్మ్. కానీ 28 లాక్స్‌ని మనం డివైడెడ్ ఇంటూ 2 ఇన్‌స్టాల్‌మెంట్స్ అంటే 14 లాక్స్ ఫస్ట్ ఇయర్‌లో, 14 లాక్స్ ఫోర్త్ ఇయర్‌లో పే చేస్తే హ్మ్. హాస్టల్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఆ విధంగా హాస్టల్ ఫ్రీ ఉండి, ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ ఉండి, హ్మ్. అక్విన్ అక్రిడిటేషన్ హ్మ్. ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఉండి, హ్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్, పీహెచ్‌డీ ప్రొఫెసర్ ఉన్న టిబిలిసిలో ఉన్న క్యాపిటల్ సిటీలో ఉన్న యూనివర్సిటీ వచ్చేసి యూనివర్సిటీ జియోమెడి. హ్మ్. తర్వాత హైయెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే జనరల్ యూనివర్సిటీలో హైయెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్‌సియు. హ్మ్. సో దీన్ని మేము 2018లో ఇంట్రొడ్యూస్ చేసినాం. హ్మ్. అంతకన్నా ముందు వీళ్ళకి అసలు మెడికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ లేదు. హ్మ్. 2018లో ఫస్ట్ బ్యాచ్ పంపియడము. హ్మ్. ఫస్ట్ బ్యాచ్ పాస్ అయిన స్టూడెంట్స్ ఈ జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ మన భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ తరఫు నుంచి ఆల్ ఇండియా లెవెల్‌లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. సో దీనిలో వచ్చేసి టోటల్ ప్యాకేజ్ అంటే ఇయర్ వైస్ చూసుకుంటే $5,900 పర్ ఇయర్. హుహు. సో మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే టోటల్ ప్యాకేజ్ వచ్చేసి మనకు 30 లాక్స్ టోటల్ ప్యాకేజ్ అవుతది. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. హ్మ్. సో ఆ విధంగా అవిసెన్నా మనకు బాతమి మెడికల్ యూనివర్సిటీ ఉన్నది. అందులో హ్మ్. కూడా 24 లాక్స్, 25 లాక్స్ టోటల్ ప్యాకేజ్‌లో ఉంటది. హ్మ్. సో మేము చూస్ చేసుకున్న దానిలో లోయెస్ట్ ఫీజ్‌లో ఒకటి. హ్మ్. సో హైయెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ఒకటి. హ్మ్. ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ ఒకటి. హ్మ్. హైయెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపెడుతున్నది ఒకటి. ఈ విధంగా 5 కేటగరీస్‌లో ది బెస్ట్ హ్మ్. యూనివర్సిటీస్‌ని మనము ఎక్స్‌క్లూజివ్‌గా మనము అగ్రీమెంట్ తీసుకొని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 యూనివర్సిటీస్‌లో ఫుడ్, అకామిడేషను తర్వాత ఈ ట్రాన్స్‌పోర్టేషన్ విషయంలో గాని, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ విషయంలో గాని, ఎఫ్ఎంజీ క్లాసెస్ సంబంధించిన కోచింగ్, టీచింగ్ గాని ఇవన్నీ కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఖచ్చితంగా చూసుకుంటదండి. ఓకే. చాలా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఇట్లా కొన్ని కంట్రీస్‌ని చూస్ చేసుకొని అక్కడికి ఎంబీబీఎస్ అబ్రాడ్ పంపించడం జరుగుతుంది గదా! అండ్ తక్కువ ఫీజ్ అని చెప్తూ ఉన్నారు. అంటే ఏ విధంగా అక్కడ అంత తక్కువలో ఫీజ్‌లో వాళ్ళు ఎంబీబీఎస్‌కి వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది? అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? చాలా మందికి అర్థం కాని విషయం ఏందంటే, మన ఓవరాల్ ద వరల్డ్‌లో 150,00,00,000 జనాభా ఇండియా, 150,00,00,000 జనాభా చైనా. అంత జనాభా, అంత పాపులేషన్ డెన్సిటీ గాని, అంత జనాలు గాని ఇంకా వేరే ఏ కంట్రీలో కూడా లేదు. 100 ప్లస్ అసలు ఏ కంట్రీ లేదు. సడెన్‌గా 30, 40 క్రోర్స్‌కి పడిపోతది. పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, యూఎస్ఏ కావచ్చు. హ్మ్. సో, అసలు విషయం అర్థం చేసుకోవాల్సిందంటే మోర్ దాన్ 50% ఆఫ్ ది కంట్రీస్‌కు లెస్ దాన్ 1 క్రోర్ పాపులేషన్ ఉంది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాల్సింది. ఓవరాల్ ద వరల్డ్‌లో 200+ కంట్రీస్‌లో మోర్ దాన్ 50% అంటే 100+ కంట్రీస్‌కు లెస్ దాన్ 1 క్రోర్ పాపులేషన్ అది. హ్మ్. సో, దీనివల్ల ఏంది అక్కడ డిమాండ్ అనేది తక్కువున్నది. 150,00,00,000 ఓకే. కాబట్టి హ్మ్. 150,00,00,000లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండే ప్రాబబిలిటీ ఉంటది. హ్మ్. సో, దానికి అంతమంది స్టూడెంట్స్‌కు ఇక్కడ అందుబాటులో యూనివర్సిటీస్ కానీ,
ఆ యూనివర్సిటీస్లో సీట్లు కానీ అవైల్ చేయబడడం అనేది కష్టమవుతుంది. సో అన్ని యూనివర్సిటీస్ పెట్టచ్చు కదా, సింపుల్ లాజిక్. మరి అన్ని యూనివర్సిటీస్ మనం కూడా పెట్టచ్చు కదా. అన్ని యూనివర్సిటీస్లో వర్క్ చేయడానికి కావాల్సిన డాక్టర్స్ కావాలి కదా. వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది హాస్పిటల్లో వాళ్ళు ఏదో స్పెషలైజ్డ్ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేయడం కావచ్చు. సో చాలామంది టీచింగ్కు కొంతమంది మొగ్గు చూపించకపోవచ్చు. వీళ్ళు ఇచ్చే వాళ్ళ ఏదైతే సాలరీస్ ఉన్నాయో వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు, చేయకపోవచ్చు. సమ్ ఆర్ అదర్ రీజన్స్ తోటి మన దగ్గర ఫ్యాకల్టీ అంతమందికి సరిపోను, అన్ని యూనివర్సిటీస్కు సరిపడే ఫ్యాకల్టీ మనం రిక్రూట్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ కానీ డాక్టర్ కానీ చాలా వాల్యూ ఉన్నది. సో ఇంకొక విషయం ఏంటంటే బయట కంట్రీస్లో ఈ డాక్టర్ అనేది ఒక నార్మల్ ప్రొఫెషన్ అంటే మిగిలిన ప్రొఫెషన్స్ తోటి కంపేర్ చేస్తే ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రొఫెషన్ ఎమంగ్ ఆల్ ద ప్రొఫెషన్స్. ఒక డాక్టర్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా సర్వీస్ చేయడానికి ఉంటారు. కానీ ఈ విధంగా ఒక పొటెన్షియల్గా ఒక ఎర్నింగ్ సోర్స్ లాగా కావచ్చు, ఇక్కడ హాస్పిటల్స్లో ఏ విధంగానైతే కార్పొరేట్ లెవెల్లో ఏదైతే ఇక్కడ చూస్తున్నామో అటువంటి సిచ్యువేషన్స్ బయట ఉండే సందర్భాలు చాలా కంట్రీస్లో లేవు. కాబట్టి అక్కడ తక్కువ జనాభా ఉండడము, పాపులేషన్ డెన్సిటీ కూడా దాదాపుగా తక్కువ ఉండడము, అక్కడున్న యూనివర్సిటీస్, అక్కడున్న కాలేజెస్, అక్కడున్న సీట్స్ ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళకి సరిపోను, మనకు కూడా ఇచ్చే అవకాశం అక్కడ ఉంది. కాబట్టి మనకు తక్కువలో ఇస్తున్నారు అంతే. అక్కడ ఇంజనీరింగ్ అయినా అదే ఫీజు ఉంటుంది, ఎంబీబీఎస్ అయినా అదే ఫీజు ఉంటుంది. మోర్ ఆర్ లెస్ 3,500 నుంచి 5,500 మధ్యలో, ఆల్మోస్ట్ 6,000 మధ్యలో నీకు అన్ని కోర్సులకు సేమ్ ఉంటుంది. ఇక్కడ మాత్రమే ఇంత వేరియేషన్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ లోపల మీకు సంవత్సరానికి 1 lakh 2 lakh 3 lakh తీసుకుంటారు. లేకపోతే ఫార్మసీ కాలేజ్ లోపల 1 lakh 2 lakh అంతకంటే ఎక్కువ లేదు. కానీ ఓన్లీ ఎంబీబీఎస్కి మాత్రమే 1 lakh పర్ ఇయర్ కడతా అంటే, లేకపోతే 5 lakhs పర్ యానం కడతా అంటే ఇక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఓన్లీ డాక్టర్కి మాత్రమే ఇక్కడ తక్కువ సీట్లు ఉండడము, తక్కువ యూనివర్సిటీస్ ఉండడము, తక్కువ కాలేజెస్ ఉండడము, ఎక్కువ డిమాండ్ ఉండడము. 23 లక్షల మంది, కొన్ని సందర్భాలలో 23 లక్షల మంది ఏదైతే రాశారో చాలా కంట్రీస్లో ఆ కంట్రీ జనాభా 23 లక్షలు. ఆ కంట్రీస్ యొక్క జనాభా 23 లక్షలు, 2.5 లక్షలు ఉన్న కంట్రీలు కూడా ఉన్నాయి. అవైలబిలిటీ ఆఫ్ అడ్మిషన్స్ మన తర్వాత అక్కడ డాక్టర్ అవుదాం అనుకున్న వాళ్ళ స్టూడెంట్స్ మామూలుగా ఆలోచిస్తారు. ఒక ఇంజనీర్ లాగానో, ఒక లాయర్ అడ్వకేట్ లాగానో, ఒక ఎంబీబీఎస్, అంతేకంటే నాట్ మోర్ దెన్ దట్. ఇక్కడ మాత్రమే ఆ డిమాండ్, ఇక్కడ డాక్టర్కి డిమాండ్ ఉన్నది కాబట్టి మనకు ఇక్కడ ఎక్కువ కాస్ట్లీ ఉంది, అక్కడ తక్కువ ఉంది. ఓకే. ఒకవేళ జార్జియాలో చదివారు, మీరే చెప్తున్నారు అక్కడ పాపులేషన్ తక్కువ, దానికి ఏమంత లైక్ ఇండియాలో లాగా ఉండదు కాబట్టి అక్కడ చదువుకుంటాడు. మరి అక్కడే సెటిల్ అవ్వాల్సి వస్తుందిగా. ఎప్పుడైనా ఎంబీబీఎస్ ఎందుకు చదివిస్తారు, డాక్టర్ అవ్వాలి, బాగా సంపాదించాలి అని. మరి ఒకవేళ జార్జియాలో సెటిల్ అయితే ఇన్కమ్ అలాగే ఉంటుందా వాళ్ళకి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంబీబీఎస్ చదవడానికి మాత్రమే ఎంబీబీఎస్ అబ్రాడ్ డెస్టినేషన్స్ చూస్ చేసుకోవాలనేది మా అభిప్రాయం. ఓకే. సో అక్కడ డాక్టర్ డిమాండ్ తక్కువ ఉన్నదన్న కానీ స్టడీకి వాల్యూ ఎక్కువ ఉన్నది. కానీ డాక్టర్ ప్రొఫెషన్కి మళ్ళీ ఇండియాకి వస్తేనే డిమాండ్ ఉన్నది. లేకపోతే యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో పీజీ చేయడం కానీ, ప్రాక్టీస్ చేయడం కానీ, అక్కడ సెటిల్ అవ్వడం కానీ, ఇప్పుడు సోకాల్డ్ కంట్రీస్ లోపల సెటిల్ అవ్వదామన్న ఆలోచన కానీ, అవసరం కానీ నిజానికి కూడా ఎవరికి లేదు. సో అక్కడ అంత అంటే ఈ డాక్టర్ వృత్తికి పొటెన్షియాలిటీ అక్కడ లేదు. ఇన్ జనరల్గా డాక్టర్ వృత్తికి పొటెన్షియాలిటీ అక్కడ లేదు, మన ఇండియాలో ఉన్నది. సో డాక్టర్ వృత్తికి కూడా పొటెన్షియాలిటీ ఉండాలి. అక్కడ సెటిల్ అయినా కానీ అక్కడ ఎర్నింగ్ సోర్సెస్ ఎక్కువ ఉండాలంటే మేము చూస్ చేసుకున్న కంట్రీస్లో వియత్నాం ఈజ్ ద డెస్టినేషన్. జార్జియా అనేది చదువుకొని రావడానికి, చదువుకొని ఇండియాలో ప్రాక్టీస్ పీజీ చేయడానికి, చదువుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి డెస్టినేషన్. కానీ సెటిల్ అవ్వడానికి డెస్టినేషన్ కాకపోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది చేస్తున్నారు కూడా అక్కడ. సో ఇంత ఇండియాలో ఎక్స్పెక్ట్ చేసినంత సాలరీస్ కానీ ఇన్కమ్ కానీ ఉండకపోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా కానీ ఇన్కమ్ ఎక్కడికి వస్తుంది, మంత్లీ ఎంత ఎర్న్ చేయగలుగుతున్నా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంకోటి ఇంటర్నేషనల్ లెవెల్లో అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి. సో ఈ డాక్టర్ల విషయం వచ్చేసి వాళ్ళకి సాలరీస్ పే చేస్తారు, ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకుంటారు, అంతే తప్పించి ఈ లక్షలు పోసి సర్జరీస్ చేపిద్దామన్న ఆలోచనలు ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా తక్కువ ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే మాక్సిమం ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండటరీ. కాబట్టి వాళ్ళకు డాక్టర్ అనేవాడు ఒక సర్వీస్ ఓరియంటెడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఉంటారు. సో మీరు అడిగిన క్వశ్చన్స్కు జార్జియాలో చదివి జార్జియాలో సెటిల్ కావచ్చు. కాకపోతే మన ఇండియాలో కానీ లేకపోతే అదర్ డెస్టినేషన్స్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ఈ కంట్రీస్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేస్తే వాళ్ళకు ప్రొఫెషనల్ ఇన్కమ్ అనేది ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటుంది ఇండియాతో సహా ఈ కంట్రీస్లో. కానీ జార్జియా లాంటి కంట్రీస్లో చదువుకొని రావడానికి, చదువుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో సెటిల్ కావడానికి ఒక
ఒక మిడిల్ పాయింట్ లాగా పనిచేస్తుంది. కానీ సెటిల్ అవ్వడానికి, అక్కడ జాబ్ చేయడానికి అంత సోర్స్ ఉండకపోవచ్చు. కొంతమంది చేస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం అది. హ్మ్. కానీ ఎండ్ ఆఫ్ ది డే మన మెయిన్ మోటో ఏంది? ఎంబీబీఎస్ ఎంబీబీఎస్. ఇక్కడ కాస్ట్లీ ఉంది. కోటిన్నర ఉన్నది. అతి హ్మ్. తక్కువలో కావాలి. జార్జరా చదువుకున్న. చదువుకున్న హ్మ్. తర్వాత ఏం చేద్దాం అనేది తర్వాత ఆలోచించాలి అంతే. హ్మ్. ఎంబీబీఎస్ అయితే డిగ్రీకి అలా అయిపోతున్నది. ఇక్కడ హ్మ్. చదివిన వాళ్ళతోటి సమానం అవుతున్నారు. హ్మ్. కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంటర్నేషనల్ లెవెల్‌లో పీజీ చేద్దామా? ఇండియాకి వచ్చి పీజీ చేద్దామా? హ్మ్. ఈ రెండే ఉంటాయి. అది. ఇంక వచ్చాక పీజీకి కూడా మళ్ళీ ఇంకా వేరే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. పీజీ చేయాలంటే. సో, ఇప్పుడు ఇండియాలో చదివినా, అబ్రాడ్‌లో చదివినా, ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చినా, పెయిడ్ సీట్ అయినా, ఇప్పుడు నేను చెప్పిన జార్జియా లాంటి కంట్రీస్‌లో చదివినా అందరూ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. అంటే సింగిల్ ఎగ్జామ్ ఈస్ గోయింగ్ టు బి ఇంట్రొడ్యూస్డ్ ఫర్ ఎలిజిబిలిటీ యాస్ వెల్ యాస్ మన పీజీ ప్రోగ్రామ్. పీజీ హ్మ్. ప్రోగ్రామ్ కూడా అదే. అది కాంపిటీటివ్ ఎగ్జామ్ అదే, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అదే. హ్మ్. నీట్ లాగా నీట్ ఏంది? ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్. హ్మ్. నెక్స్ట్ కూడా అంతే. ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా యాస్ వెల్ యాస్ టు గెట్ పీజీ అడ్మిషన్ ఇండియా ఫర్ బోత్ పర్పస్. హ్మ్. అందరూ కూడా రాయాల్సిందే. హ్మ్. కాబట్టి మనం ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ డెస్టినేషన్స్ అన్నీ కూడా ఎంబీబీఎస్ డిగ్రీ చేసుకోవడానికి, వ్యాలిడ్ డిగ్రీ చేసుకోవడానికే ఈ డెస్టినేషన్స్ ఉపయోగించుకోవాలి తప్పించి హ్మ్. సెటిల్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది టైమ్ సూటబుల్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ కాకపోవచ్చు. కావని చెప్పను. హ్మ్. అలా సూటబుల్ అయ్యే కంట్రీ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఒకే ఒక కంట్రీ ఉన్నది, అది వియత్నాం. హ్మ్. ఎందుకంటే వియత్నాం పాపులేషన్ మనకు 15th మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ. హ్మ్. 10 క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ అది. మనకి ఇండియాకు సిమిలర్‌గా మనకు పాపులేషన్ డెన్సిటీ ఉన్న 300 ప్లస్ ఆర్ మైనస్. హ్మ్. అక్కడ డాక్టర్స్‌కు వాళ్ళకి సాలరీస్ కూడా ఎంబీబీఎస్ అయిపోతే మోర్ దెన్ $1000 పర్ మంత్ సాలరీ ఉన్నది. హ్మ్. పీజీ కంప్లీట్ చేస్తే 2,000-3,000 సాలరీ ఉన్నది. హ్మ్. సో, అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్‌లో వచ్చి అక్కడ సెటిల్ అయిన డాక్టర్స్‌గా స్థిరపడ్డ వాళ్ళున్నారు. ఇండియా నుంచి పోయి స్థిరపడ్డ వాళ్ళున్నారు. సో, డాక్టర్‌గా చదువుకోవడానికి, స్థిరపడడానికి, ప్రాక్టీస్ చేయడానికి మేము చూజ్ చేసుకున్న కంట్రీస్‌లో ది బెస్ట్ డెస్టినేషన్ వియత్నాం. వియత్నాం. ఎన్ని వియత్నాం. యూనివర్సిటీస్ చేస్తున్నారు అక్కడ మీరు? మేము వియత్నాంలో వచ్చేసి 2 యూనివర్సిటీస్ ఆల్ ఇండియా లెవెల్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా తీసుకున్నాం. ఆ! అందులో డ్యూటాన్ యూనివర్సిటీ వచ్చేసి వరల్డ్ ర్యాంకింగ్‌లో ఉంది బై హ్మ్. సబ్జెక్టు. హ్మ్. మనకు ఈ సంవత్సరం వచ్చేసి 451, లాస్ట్ ఇయర్ 501, అంతకన్నా ముందు 401 యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ ఉంది. హ్మ్. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్ ఉంది. షాంఘై ర్యాంకింగ్ ఉంది. హ్మ్. తర్వాత యూఎస్ న్యూస్ వరల్డ్ ర్యాంకింగ్ ఉంది. సో, హ్మ్. ఒక విధంగా చూసుకుంటే మనం ఆ డ్యూటాన్ యూనివర్సిటీ, వియత్నాంలో ఉన్న డ్యూటాన్ యూనివర్సిటీని మన ఇండియాలో ఒకవేళ ఇంటర్ప్రిట్ చేస్తే టాప్ 5th పొజిషన్‌లో వస్తది. బై హ్మ్. సబ్జెక్ట్ క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్. హ్మ్. అంత సూపర్ యూనివర్సిటీ. సో, హ్మ్. మనకు ఎయిమ్స్, మణిపాల్ లాంటి స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం డ్యూటాన్ యూనివర్సిటీలో మాత్రమే ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో మనము సెలెక్ట్ చేసుకోగలం. సో, అది వేరే డెస్టినేషన్. హ్మ్. అది డిఫరెంట్ డెస్టినేషన్. ఆ చాయిస్ వేరే ఉంటది. అంటే మన ఇండియాలో అడ్మిషన్ ఫ్రీ సీట్ దొరకనప్పుడు, హ్మ్. ఇండియాలో మనకు 1-1.5 క్రోర్ ఒక మంచి కాలేజీలో పెట్టి చదవలేనప్పుడు, హ్మ్. ఇండియా లాంటి సిమిలర్ ఎడ్యుకేషన్ హ్మ్. ఎంతకన్నా బెటర్ ఎడ్యుకేషన్ హ్మ్. ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలో చేయాలి. హ్మ్. అందులో వరల్డ్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీస్‌లో అతి తక్కువలో చేయాలంటే, అతి తక్కువలో అంటే 2,30,000 పర్ సెమిస్టర్ లాగా హ్మ్. టోటల్ ప్యాకేజ్ 28 lakhs లోపల డ్యూటాన్ యూనివర్సిటీ వియత్నాంలో చేసే అవకాశం ఉంది. సో, అలా చేయాలనుకుంటే వియత్నాం డ్యూటాన్ యూనివర్సిటీ అనేది బెస్ట్ డెస్టినేషన్ అక్కడ. ఓకే. అక్కడ మన ఇండియా లాగా క్యాడవర్స్ ప్రొవైడ్ చేస్తారు. తర్వాత ఒక స్టూడెంట్ కెరీర్ లోపల, మెడికల్ కెరీర్ లోపల హ్మ్. 300 సర్జరీస్ కంపల్సరీ చేయాలి. 100 డెలివరీస్ చేయాలి. సో, అందులో మినిమమ్ 20 ఆప్థమాలజీ, మినిమమ్ 20 ఆర్థోపెడిక్, అలా ఈచ్ స్పెషల్‌లో మినిమమ్ 20 ఓవరాల్‌గా 300 సర్జరీస్ చేయాలి. మళ్ళా డిసీజ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఇండియా లాగా ఉంటది. మన హ్మ్. ఇండియాలో ఉన్న డిసీజెస్ అన్నీ కూడా వియత్నాంలో ఉంటది. ఇప్పుడు మేము చూస్ చేసుకున్న ఈ 3 కంట్రీస్ కూడా 3 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. హ్మ్. అందరు నా దగ్గరకొచ్చినప్పుడు ఏ కంట్రీ మంచిది? ఏ హ్మ్. కంట్రీ మంచిది అంటే, ఇప్పుడు యాపిల్ ఫోన్ మంచిదా? సామ్‌సంగ్ మంచిదా? దాని ప్రత్యేకత దానిది, దీని ప్రత్యేకత ఉంది. ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు చూస్ చేసుకోవాలి. హ్మ్. సో, చాలా మందికి ఇండియాలో మాత్రమే చేద్దామన్న కోరిక ఉంటది. హ్మ్. కానీ ఈ లిమిటెడ్ సీట్స్ వల్ల అంత బడ్జెట్ పెట్టి పెట్టలేక. లేకుండా ఇండియన్ ఎడ్యుకేషన్‌ని మిస్ అవుతున్నామన్న కోరిక ఉంటది కదా! హ్మ్. వాళ్ళకి వియత్నాం ఈస్ ద ఓన్లీ బెస్ట్. డెస్టినేషన్. ఓకే. సో, ఇండియా లాంటి ఎడ్యుకేషన్, ఇండియా లాగా క్యాడవర్స్, హ్మ్. ఇండియా లాగా డిసీజెస్, ఇండియా లాగా పేషెంట్ పొటెన్షియాలిటీ హ్మ్. అతి దగ్గర ఇండియా లాగా ఉండాలి. హ్మ్. ట్రాపికల్ క్లైమేట్ ఉండాలి. 24 అవర్స్ 365 డేస్ మన ఇండియాలో. అంటే హైదరాబాద్‌ని గాని, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గాని, ఎయిమ్స్ ఎడ్యుకేషన్ గాని మిస్ కాకూడదు. హ్మ్. ఇటువంటిదే నాకు కావాలంటే వియత్నాం తప్పించి ఇంకో డెస్టినేషన్ లేదు. ఓకే. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. హ్మ్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. అడ్వాన్స్ టెక్నాలజీ, యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషను, అక్కడ ఈసీటీఎస్ సిస్టమ్ అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టము, బొలాగ్నా ప్రాసెస్ యూరోప్‌లో నేను వన్ ఆఫ్ ది యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటదో దానికి అనుగుణంగా నేను చదవాలి. తర్వాత అన్న విధంగా ఆలోచిస్తే మనకు యూరోప్, కొంతమంది చాలామంది యూరోప్ అంటే ఇష్టపడతారు. హ్మ్. వెస్టర్న్ స్టైల్ అంటే ఇష్టపడతారు. వెస్టర్న్ హ్మ్. స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇష్టపడతారు. అవును. సో, ఈ విధంగా యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి. వెస్టర్న్ సైడ్ సెటిల్ అవుదాం అనుకుంటున్నా. యూరోప్‌లో ఏదో ఒక కంట్రీలో స్థిరపడదాం అనుకుంటున్నా. జర్మనీ గాని, హ్మ్. ఫ్రాన్స్ గాని, ఇటలీ హ్మ్. గాని, సో కాల్డ్ ఇటువంటి కంట్రీస్‌లో డెస్టినేషన్‌లో స్థిరపడదాం అనుకుంటున్నా.
ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి నాకు, ఇండియన్ ఎడ్యుకేషన్ కాకుండా డిఫరెంట్గా అడ్వాన్స్ అంటే మ్యానిక్విన్స్ మీద కానీ, సిమ్యులేషన్ సెంటర్స్లో కానీ, లేకపోతే వర్చువల్ రియాలిటీ వైజ్ కానీ, ఇలా ఆ వాళ్ళ స్టడీ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ స్టైల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, ప్రూవెన్ డెస్టినేషన్ కావాలంటే జార్జియా ఇస్ ద డెస్టినేషన్. సో ఇవి రెండు, జార్జియా అయిపోయింది, వియత్నాం అయిపోయింది. మరి కిర్గిస్తాన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? అతి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ ఎడ్యుకేషన్, అతి తక్కువలో అంటే అతి దగ్గరలో ఉండాలి, అతి తక్కువలో ఉండాలి. మనకు మెడికల్ ఎడ్యుకేషన్ కావాలి అంటే మనం కిర్గిస్తాన్ని చూస్ చేసుకున్నాం. 15 లక్షలు టోటల్ ప్యాకేజ్, ఓన్లీ కాలేజ్ ఫీజు అంటే 1,35,000 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకొని 5.5 ఇయర్స్లో కంప్లీట్ చేసుకునే అవకాశం వియత్నాంలో ఉంది. ఆ 15 మరి కిర్గిస్తాన్లో ఎందుకు చదవాలంటే లోయెస్ట్ బడ్జెట్లో ది బెస్ట్ డెస్టినేషన్. ఇప్పుడు సపోజ్ వియత్నాము, జార్జియా లాంటి బడ్జెట్లు కిర్గిస్తాన్ బడ్జెట్లో ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళకి అసలు వినబడదు కూడా. మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాదు, నా దగ్గర ఇంత బడ్జెట్ లేదు, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు. రైట్. సో అందుకని కిర్గిస్తాన్ లోయెస్ట్ బడ్జెట్లో ది బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలంటే కిర్గిస్తాన్. మనకి ఇక్కడ నుంచి 3 అవర్స్ జర్నీ, 10 to 12,000 ఫ్లైట్ టైంలో వెళ్ళిపోవచ్చు. సో అక్కడ మన ఇండియన్ లాంటి మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఎంసి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఆ విధంగా అతి తక్కువలో ది బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే కిర్గిస్తాన్ ఇస్ ద డెస్టినేషన్. కొంతమంది మాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్వాలేదు, మా బడ్జెట్ మినిమం 20 నుంచి మాక్సిమం 30 lakhs టోటల్ ప్యాకేజ్ అయినా పర్వాలేదు, మాకు ఇండియా లాంటి ఎడ్యుకేషన్ కావాలంటే వియత్నాం సజెస్ట్ చేస్తాం. యూరోపియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి, మాకు కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అంటే జార్జియా సార్. సో ఈ అందరిది ఒకేలాగా థింకింగ్ ఉండదు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం ఏది బెటర్, ఉన్న యూనివర్సిటీస్లో ఏది బెటర్ అన్నది వాళ్ళ చాయిస్ ప్రకారం చేస్తాం. ఓకే. ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, వివిధ వర్క్స్ పైన కూడా కొన్ని సర్వీసెస్ ఉంటాయి కదా, సర్వీసెస్ సెంటర్స్. వాళ్ళ త్రూ వెళ్తూ ఉంటారు విదేశాలకు చదువుకోవడానికో, ఉద్యోగాలు చేయడానికో. ఆ తర్వాత వాళ్ళకేం సంబంధం ఉండదు. ఇప్పుడు మీ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా స్టూడెంట్ని అదర్ స్టేట్కి పంపించారు. సో మీరు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటారు ఆ స్టూడెంట్ పట్ల, అక్కడ వాళ్ళు దానికి సంబంధించి మీ పట్ల ఎట్లాంటి బాధ్యత ఉంటుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది కంప్లీట్ సర్వీసెస్ అండి. కంప్లీట్ సర్వీస్ అంటే ఇదేదో కన్సల్టెన్సీ సర్వీసెస్ కాదు. కన్సల్టెన్సీ సర్వీస్ అంటే పంపించినమా అయిపోయింది కాదు, కంప్లీట్ సర్వీసెస్ మాది. కంప్లీట్ సర్వీసెస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు జార్జియా మేము చేస్తున్నామంటే జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ. మాకు అక్కడ మా కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్ అందరు ఉన్నారు. సో స్టూడెంట్ ఇక్కడ ఎన్రోల్ అయిన నుంచి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మా టీం వర్కౌట్ చేస్తుంది. ఇక్కడ హైదరాబాద్ ఉన్న టీం కావచ్చు, లేకపోతే జార్జియాలో ఉన్న టీం కావచ్చు, వర్కౌట్ చేస్తుంది. వాళ్ళకు ప్రతి డే కూడా మా మేనేజర్ ఏమైనా సమస్యలు ఉన్నా అని పలకరించి, అమ్మాయిలకు లేడీ కేర్ టేకర్, అబ్బాయిలకు జెంట్స్ కేర్ టేకర్ ఉండి వాళ్ళకు డైలీ యాక్టివిటీస్లో కంటిన్యూగా ఇన్వాల్వ్ అవుతారు. అంటే వాళ్ళు మళ్ళీ ఎవరిని అడగాలి, ఎక్కడ అడగాలి, ఏం చేయాలన్న కాదు. ఇటు యూనివర్సిటీకి, ఇటు హాస్టల్కు, స్టూడెంట్స్కు, మాకు కోఆర్డినేటర్గా మా మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళకు అటువంటి పరిస్థితి లోపల అయిపోయేంత వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మేము ఏదైతే యూనివర్సిటీస్ మేము అగ్రిమెంట్ చేసుకున్నామో ఆ యూనివర్సిటీలో 100% మేము ఆంధ్ర ఫుడ్ ఇస్తాం కంపల్సరీ. మనం ఇక్కడ 3 times మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉత్తప్ప, మైసూర్ బజ్జీ లాంటి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రి వచ్చేసి వైట్ రైస్, వెజిటబుల్ కర్రీస్, నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకు వీక్లీ 4 times నాన్ వెజ్. ఈ విధంగా స్టాండర్డ్ మెనూ తోటి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అన్ని విషయాల్లో మేము సర్వీసెస్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన ఇది కోచింగ్ కావచ్చు, ఇండియాలో నెక్స్ట్కి సంబంధించిన కోచింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియన్ డాక్టర్స్ తోటి ప్రొవైడ్ చేయడం, ఇదంతా కంప్లీట్ సర్వీసెస్. సో మేము ఒక యూనివర్సిటీని తీసుకోవడము, అక్కడ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని అక్కడ మనం రిక్రూట్ చేయడము, ఆ గ్రూప్కు మనం పీరియడికల్లీ విజిట్ చేయడము, ఆ గ్రూప్కి సంబంధించిన సర్వీసెస్ అన్ని అక్కడ మనం లొకేట్ చేస్తాం. సో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఎప్పుడు కూడా ఒక కంట్రీకి కొంతమందిని, అంటే ఒక 5గురిని ఒక యూనివర్సిటీ, ఇంకొక 5గురిని ఇంకొక యూనివర్సిటీ, ఇంకో 2 అలా డిస్ట్రిబ్యూట్ 80% చేయరు. ఒకవేళ అలా చేస్తే సర్వీస్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్. సపోజ్ నేను ఒక 2 స్టూడెంట్స్ని రష్యా పంపించిన, ఆ 2 స్టూడెంట్స్ గురించి నేను వెళ్ళి విజిట్ చేయడం అనేది పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్. ఒక 100 స్టూడెంట్స్ని ఒక యూనివర్సిటీకి పంపించిన, నేను ఎన్నిసార్లు వెళ్ళినా నాకు ప్రాబ్లం ఏం లేదు. ఒక మినిమం 50 to 100 స్టూడెంట్స్ని ఒక యూనివర్సిటీలో నేను రిక్రూట్ చేసిన అంటే, నేను అక్కడ అక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో కానీ, లేకపోతే అక్కడ ఈ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడం కానీ, సర్వీస్ రిక్రూట్ చేసుకోవడం నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను పోయి రావడానికి కూడా ఇబ్బంది ఉండదు. 2-3 గురించి ఎవరు కూడా దేశాలు తిరగడండి. సో అలా సూపర్ మార్కెట్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసినాం అనుకోండి, ఎండ్ ఆఫ్ ది డే సర్వీస్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది. వియత్నాంని ప్రమోట్ చేయకన్నా ముందే రిజిస్ట్రేషన్స్ అనేది మేము చేసేస్తాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మనం రిక్రూట్మెంట్ ఇదంతా ఒక సీక్వెన్స్ ప్రొసీజర్. ఫస్ట్ అక్కడ ఆ కంట్రీలో రిజిస్ట్రేషన్ చేసుకోవడము, అక్కడ కావాల్సిన స్టాఫ్ అందరినీ రిక్రూట్ చేసుకోవడము,
తర్వాత అక్కడ అగ్రిమెంట్స్ తీసుకోవడము, అక్కడ హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడము, హ్మ్. అక్కడ స్టూడెంట్స్ని గ్రూప్ లాగా తీసుకెళ్ళి అక్కడ మనము ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేయడము. సో కంటిన్యూగా అయిపోయేంత వరకు కూడా ఫుల్ ప్లెడ్జ్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా మాకు వియత్నాంలో ఉన్న యూనివర్సిటీస్లో మా ఆఫీసెస్ ఉన్నాయి. ఈవెన్ జార్జియాలో ఉన్న మా యూనివర్సిటీస్లో ఆఫీసెస్ ఉన్నాయి. హ్మ్. ఈవెన్ కిర్గిస్తాన్లో ఉన్న యూనివర్సిటీస్లో కూడా మా ఆఫీసెస్ ఉన్నాయి. అక్కడ 24 అవర్స్ 65 డేస్ మన సర్వీసెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్, హ్మ్. అకామిడేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని విషయం లోపల పూర్తి బాధ్యత తీసుకుంటాం అయిపోయేంత వరకు. స్టార్టింగ్ ఫ్రమ్ పాస్‌పోర్ట్ నుంచి అయిపోయేంత వరకు కూడా వాళ్ళ డిగ్రీ చేతిలో పడేంత వరకు. ఎట్ ద సేమ్ టైమ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఏదైనా ఎగ్జామ్ రాస్తే దానికి కావాల్సిన ప్రిపరేషన్ సంబంధించిన కేర్ కూడా మేము తీసుకుంటాం. కంప్లీట్ సర్వీసెస్ ఇన్ ద సెన్స్. ఓకే. అదండి. ఒకవేళ అమ్మాయిలు ఎంబీబీఎస్ చేయాలనుకున్నారనుకోండి, మీరు ప్రమోట్ చేస్తున్న ఈ 3 స్టేట్స్‌లో యూనివర్సిటీస్ ఎంత సేఫ్? సో మేము ప్రమోట్ చేస్తున్న ఈ 3 కంట్రీస్‌లో గూడా అమ్మాయిలకు చాలా సేఫ్టీ ఉంది. సేఫ్టీ, సెక్యూరిటీ చాలా ఉంది. ఇవన్నీ గూడా ఎంతో దూరం లేదు. మనకు మన ఇండియా నుంచి 3 అవర్స్ డిస్టెన్స్ లోపల కిర్గిస్తాన్ ఉంది. సో కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీ బిష్కెక్‌లో ఉంది. హ్మ్. 3 అవర్స్ మన ఢిల్లీ నుంచి 3 అవర్స్ జర్నీ. ఓకే. ఇప్పుడు వియత్నాం వచ్చేసి ఇండియా టు వియత్నాం వచ్చేసి 2 అవర్స్. హైదరాబాద్ టు వియత్నాం, వియత్నాంలో మేము ప్రమోట్ చేసిన యూనివర్సిటీకి వచ్చేసి 4 అవర్స్‌లో డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. హ్మ్. సో ఈవెన్ మనం జార్జియా చూసుకుంటే మనకు 5 అవర్స్ లోపల రీచ్ అయిపోతాం. ఇవన్నీ కూడా మినిమమ్ 3 అవర్స్ నుంచి మాక్సిమం 5 అవర్స్ డిస్టెన్స్‌లో ఉన్నవి. మళ్ళా మోస్ట్ సేఫెస్ట్ కంట్రీస్. ఇక్కడ ఎటువంటి బార్డర్ ఇష్యూస్ కానీ, హ్మ్. గొడవలు గానీ, హ్మ్. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇంటర్నేషనల్ కాన్‌ఫ్లిక్ట్స్ కానీ, హ్మ్. మేము ప్రమోట్ చేస్తున్న ఏ యూనివర్సిటీ కూడా మీరు విని ఉండరు. ఈ హ్మ్. వియత్నాం ఎప్పుడన్నా వార్తలు విన్నారా ఇటువంటి దానిలో ఇన్వాల్వ్ అయిందని? హ్మ్. ఈవెన్ కిర్గిస్తాన్ కూడా మీరు విని ఉండకపోవచ్చు. జార్జియా అయితే అసలు ఇప్పటివరకు విని ఉండకపోవచ్చు. హ్మ్. సో అన్ని విషయాలు మొత్తం గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఏమవుతున్నాయి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏ కంట్రీ సేఫ్టీ, ఏ కంట్రీ సెక్యూరిటీ ఉన్నది, ఏ కంట్రీ అతి తక్కువ దగ్గరలో ఉన్నది, ఏ కంట్రీలో మనకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ట్రావెలింగ్ డిస్టెన్స్ కానీ, సో అక్కడ అన్ని విషయాల్లో బాగున్నాయన్న విషయంలో పూర్తి అవగాహనతోటి ప్రమోట్ చేస్తాం కానీ, ఏదో సెంటర్ మీకు 3 అవర్స్ మీరు 3 డేస్ జర్నీ చేయాలి, 3 lakhs ఖర్చు పెట్టాలి. అటువంటి దూరంలో ఉన్న మనము ఎప్పుడైనా గానీ ఇండియాలో ఎంబీబీఎస్ దొరకనప్పుడు ఇండియాకి అతి దగ్గర ది బెస్ట్ చూజ్ చేసుకోవాలి. హ్మ్. ఏదో దూర ప్రయాణాలైతే ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు రావాలన్నా, వెళ్ళాలన్నా చాలా ఇబ్బందవుతది. దానికి ఫ్లైట్ ఎక్స్‌పెన్సెస్ ఎక్కువవుతది. హ్మ్. దానికి వెళ్ళడానికి మనకు టైం గూడా ఎక్కువవుతది. హ్మ్. అలా గాకుండా ఈస్టర్న్ సైడ్‌లో వియత్నాం, వెస్టర్న్ సైడ్‌లో జార్జియా, నార్థన్ సైడ్‌లో కిర్గిస్తాన్. హ్మ్. ఈ 3 డెస్టినేషన్స్ లోపల ఫుల్ ప్లెడ్జ్‌లో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ది ఓకే. బెస్ట్ యూనివర్సిటీస్ చూజ్ చేసుకొని అందులో. ఓకే. ఫైనల్లీ ఈ విషయం చెప్పండి. ఎంబీబీఎస్ అబ్రాడ్‌లో చేయాలనుకునే స్టూడెంట్స్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. ఆహ్, ఎందుకు వియత్నాం, జార్జియా, కిర్గిస్తాన్ యూనివర్సిటీసే చూజ్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? సో, ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ఇది ఫస్ట్ పాయింట్ ఏందంటే, అతి తక్కువ ఖర్చులో ఆ! ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే ఎంబీబీఎస్ అబ్రాడ్‌ని చూస్ చేసుకోవాలి. ఎందుకంటే 1-1.5 లాక్ పర్ సెమిస్టర్ నుంచి 2-2.5 లాక్ పర్ సెమిస్టర్ లాగా పే చేసుకునే ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్స్ ఇక్కడ లేవు. ఏదైతే 15,00,000 టోటల్ ప్యాకేజ్ నేను కిర్గిస్తాన్‌లో ఉన్నానో, ఆ 15,00,000 టోటల్ ప్యాకేజ్ ఇక్కడ సగం ఇయర్ ఫీజు కూడా కాదు. టోటల్ ప్యాకేజ్ అని నేను జార్జియాలో గాని, వియత్నాంలోనో ఆ 25,00,000 ఇక్కడ మనం ఇక్కడ ఇండియన్ కాలేజ్‌లో కావాలంటే ఒక్క సంవత్సరం ఫీజు కూడా కాదు. సో, అతి తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే ఎంబీబీఎస్ అబ్రాడ్. హ్మ్. ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఎలాగూ మనము తక్కువ బడ్జెట్‌లో మనము ఒక స్టూడెంట్, పేరెంట్ తక్కువ బడ్జెట్ ఆలోచించినప్పుడు అన్నీ తక్కువనే ఉండాలనుకుంటారు. అంటే హ్మ్. వాళ్ళు వెళ్ళి రావడానికైనా, ఉండడానికైనా అన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు బడ్జెట్ మొత్తం కంట్రోల్‌లో ఉండాలనుకుంటారు. హ్మ్. సో, సపోజ్ మేము తీసుకున్న ఈ ఏదైతే వియత్నాం ఉన్నదో మోస్ట్ అఫోర్డబుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్‌లో టాప్ డెస్టినేషన్‌లో ఉంది వియత్నాం. హ్మ్. మోస్ట్ అఫోర్డబుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇన్ ద సెన్స్ అక్కడ మీకు ఎక్స్‌పెన్సెస్ అని చాలా చీప్. ఇక్కడ మనము 10,000 పెడితే 5 స్టార్ హోటల్ వస్తే అక్కడ 2-3,000లో మనకు 5 స్టార్ హోటల్‌లో స్టే చేసే అవకాశం ఉంది. మళ్ళా విత్ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ తోటి. హ్మ్. సో, మనం వెళ్ళడానికి ఈజీ అవుతది. ఉండడానికి ఈజీ అవుతది. హ్మ్. ట్రాన్స్‌పోర్టేషన్ గానీ, క్లైమేట్ గానీ హ్మ్. ఎటువంటి ఇబ్బందుండదు. హ్మ్. అవలీలగా కంప్లీట్ చేసుకోవచ్చు. హ్మ్. ఆ విధంగా అతి తక్కువ ఖర్చులో ది బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ కావాలంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ ఈ 3 కంట్రీస్‌లో చూజ్ చేసుకుంటే మంచిదని నా ఉద్దేశ్యం. పిల్లలు ఇక్కడ ఇండియాకి రావాలనుకున్నా, లేకపోతే పేరెంట్స్ అక్కడికి ఎళ్ళాలనుకున్నా, మీ దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ అందుతుందా వాళ్ళకి? 4 ½ ఇయర్స్ కోర్సు, 1 ఇయర్ ఇంటర్న్‌షిప్. హ్మ్. సో, కొన్ని కంట్రీస్‌లో మినిమమ్ అయితే 5 ½ ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే అది వ్యాలిడ్ కాదు. సో, కొన్ని కంట్రీస్‌లో కిర్గిస్తాన్‌లో ఈ 9 యూనివర్సిటీస్‌కి మాత్రం 5 ½ ఇయర్స్ ఉన్నది.
జార్జియా కానీ వియత్నాం కానీ ఇతరాత్ర ఏ డెస్టినేషన్ అనేది 6 ఇయర్స్ అనేది మినిమం ఉన్నది. సో ఒకవేళ స్టూడెంట్స్ ఎవరన్నా వెళ్ళి చూసి వద్దాం అనుకుంటే వాళ్ళ అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వెళ్ళి చూసి వద్దాం అనుకుంటే మేము దానికి కావాల్సిన వీసా ప్రొసీజర్స్ కానీ అకామిడేషన్ కానీ అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో వియత్నాం ఉన్నది వీళ్ళకు ఎంత 10 to 15,000లో మనం వియత్నాం రీచ్ కావచ్చు. సో ఒకవేళ పేరెంట్స్ వెళ్దాం అనుకుంటే వాళ్ళకి వీసా ప్రొవైడ్ చేసి వాళ్ళకు వెళ్ళి చూసి అక్కడ ఒక 4 to 5 డేస్ ఉండి అక్కడ యూనివర్సిటీని చూసి హాస్టల్ ఫుడ్ మరి ఇక్కడ మరి ప్రసాద్ గారు వచ్చేసి భాగ్యలక్ష్మి లోపల మేము అన్ని ఫుడ్ అది ఇది ప్రొవైడ్ చేస్తున్నాం ఇది బాగున్నది అంటారు. ఇది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే వెళ్ళి వస్తా అంటే వెళ్ళి చూసి ఒక 5 డేస్ ఉండి ఎక్స్పీరియన్స్ చేసి నచ్చితే అడ్మిషన్ తీసుకోవచ్చు ఫస్ట్ పాయింట్. ఓకే. లేదు మేము ఇక్కడే ఉండి మేము అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అని చూద్దాం అనుకుంటే స్టూడెంట్ రెఫరెన్స్ నెంబర్స్ ఇస్తాము. వాళ్ళు వీడియో కాల్ చేసి వాళ్ళు కాలేజ్ ఎట్లా ఉంది, క్లాసెస్ ఎట్లా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, హాస్టల్లో రూమ్ సర్వీసెస్ ఎలా ఉన్నది, ఫుడ్ ఎలా ఉన్నది, అక్కడ ఉన్న కుక్ మరి ఆంధ్ర కుక్ అని చెప్పిన మరి తెలుగులో మాట్లాడుతున్నాడా, ఏమేమి ఫుడ్ చేస్తున్నాడు, ఇవన్నీ వీడియో కాల్ అప్పుడు వాట్సాప్ వీడియో కాల్ చేసి వాళ్ళు చూసుకోవచ్చు. లేదు మేము పిల్లలతో పాటు వెళ్దాం అనుకుంటే మేము పిల్లలతో పాటు వాళ్ళు వెళ్ళడానికి మేము ఒకవేళ స్టూడెంట్ రిక్రూట్ అవుతే పేరెంట్స్కు ఫ్రీ వీసా సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ మాత్రం వాళ్ళు పెట్టుకోవాలి, ఫ్లైట్ ఛార్జెస్. వీసా ప్రాసెస్ మాత్రం మేము ఫ్రీగా చేసి పెడతాం. ఇటు జార్జియా కానీ ఇటు వియత్నాం కానీ కిర్గిస్తాన్ కానీ వీసా స్టూడెంట్స్తో పాటు వెళ్దాం అనుకుంటే మేము ఫ్రీ వీసా ప్రొవైడ్ చేస్తాం. ట్రాన్స్పోర్టేషన్ ఫ్లైట్ ఛార్జెస్ వాళ్ళు పెట్టుకుంటే స్టూడెంట్స్తో పాటు వెళ్ళొచ్చు, ఒక 4-5 డేస్ అక్కడ వాళ్ళతో పాటు ఉండొచ్చు, అన్ని ఫెసిలిటీస్ చూసుకోవచ్చు, వాళ్ళకి ఫుల్ హ్యాపీ అయిన తర్వాత రిటర్న్ అవ్వచ్చు. ఆ విధంగా కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలనుకునే స్టూడెంట్స్కి ఒక అవగాహన కల్పించారు. ఏ స్టేట్స్ బెస్ట్ అండ్ ఏ యూనివర్సిటీస్ బెస్ట్, అలాగే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అందిస్తున్న సర్వీసెస్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.